హలో మై డియర్ కన్నయ్యలు అండ్ కన్నమ్మలు. ఈరోజు సాటర్‌డే కాబట్టి మా ఆయనకి లంచ్ బాక్స్ లేదనమాట. అందుకే ఫ్రిడ్జ్‌లో ఉన్న వెన్నపూస తీసుకొని నెయ్యి గసేద్దామనేసి వాటర్‌లో వేసేసుకున్నాను. ఈలోపు పూజ రూమ్‌లో ఉన్న పూజ సామాన్లంతా క్లీన్ చేసేసుకున్నాననమాట. క్లీన్ చేసేసి కూడా తుడిచేసి బొట్లు కూడా పెట్టేసాను. వీడియో అయితే షూట్ చేయలేదు. తర్వాతయితే కిచెన్‌లోకొచ్చేసి గ్యాస్ అంతా తుడిచేసుకొని సజ్జ అంబలైతే ప్రిపేర్ చేస్తున్నాననమాట ఇంట్లోళ్ళందరికీ. మా ఆయన కోసం అయితే నైట్ మిగిలిపోయిన అన్నంలో ఆనియన్స్, పచ్చిమిర్చి, ఉప్పు అలాగే మజ్జిగ వేసేసి చద్దన్నం ప్రిపేర్ చేసేసాను. ఇవైతే వంగొరుగులనమాట. వంకాయలని ఎండబెట్టి ఒరుగులు లెక్క అమ్ముతుంటారు బయట. అవి తీసుకొనొచ్చారు లాస్ట్ వీకు. వాటితో అయితే పులుసు చేసేస్తున్నాను. నార్మల్‌గా పులుసు చేసుకున్నట్లే ప్రాసెసు. కాకపోతే వాటిని హాట్ వాటర్‌లో సోక్ చేసి పెట్టుకోవాలి బాగా క్లీన్ చేశాక. ఇదైతే సజ్జాంబలని చెప్పా కదా! నైట్ మిగిలిన కొంచెం అన్నం ఉంటే అందులో ఎంబలు కలిపేసి మజ్జిగ అలాగే ఉప్పు, ఆనియన్స్ వేసేసాననమాట. తర్వాతయితే వెన్నపూసని బాగా వాష్ చేసుకున్నాను. దీన్ని ఒక 3, 4 టైమ్స్ పైనే వాష్ చేసుకోవాలి. వాటర్ లాగా క్లియర్‌గా రావాలనమాట. అట్లా వస్తేనే వెన్నపూస క్లీన్ అయినట్టు. తర్వాత ఈ బ్రౌనీ అయితే మా ఆయన కోసం చేశాను బర్త్‌డే అనేసని. తర్వాతయితే ఇలా వంగరుగు పులుసు పెట్టేసాను. ఇంకో పక్క నెయ్యి పెట్టేసి ఈ గ్యాప్‌లో కిచెన్‌లో ఉన్న సామాన్లు కూడా క్లీన్ చేసేసుకుంటున్నాననమాట. తర్వాత ఒంగూరు పులుసు ఇదే ఫస్ట్ టైమ్ పెట్టడం ఎలా ఉందో చూసాను. టేస్ట్ అయితే భలే ఉంది. ఓకే బంగారమ్స్ బాయ్. వీడియో నచ్చితే లైక్ చేసేయండి.